ఓకే, సో అందమైన సాంగ్ రామజోగయ్య శాస్త్రి గారు రాశారు. ఎస్, అండ్ అనదర్ ఇంకో సుందరమైన సాంగ్ ఫ్రమ్ ది ఆల్బమ్ ఆఫ్ ఊపిరి ఇప్పుడే మనం చూసాం, విన్నాం. సుచిత్ర అండ్ రంజిత్ పాడారు ఒరిజినల్ గా. ఎస్ సార్. అయ్యి క్వశ్చన్ అడగమంటున్నారు మనల్ని. వావ్. ఓకే, అదే మీ ఊపిరి ఎవరు? ప్రేక్షకులు. ఓహో. మీ ప్రాణ స్నేహితుడు ఎవరు? నువ్వు అడుగు ఈ క్వశ్చన్ చూద్దాం. మీ ప్రాణ స్నేహితులు ఎవరు? అడిగిన క్వశ్చన్ అడగకూడదు కదా. మళ్ళీ వినాలని పక్కకు వచ్చి ఆయనతో గేమ్స్ ఆడకూడదని అర్థమైంది మనకి. వేరే ఏదైనా అడుగుదాం. నన్ను అలా బుక్ చేశారా మీరు? ఓకే, నా ముందు సుమా నీకు సమాధానం చెప్తాను. అందరికీ నమస్కారం. ఇందాక ఏదో నా ఇంకా చూస్తున్నారు, రాఘవేంద్రరావు నా ఇంకా చూస్తున్నారు అన్నావు కదా. సారీ, నేను తప్పు చెప్పాను. మీరు అనసూయ ఇంకా చూసారని నాకు తర్వాత చెప్పేది నేను చెప్పేది పూర్తిగా విను. అప్పుడు అనసూయ స్టేజ్ మీదకి రాలేదు. అవును. నా పక్కన అశ్విని దత్ కూడా కూర్చున్నాడు, జగదేవకురుడు అతివ సుందరి. నేను సుమని ఎందుకు పెట్టదా అతివ జగదేవకురుడిలో అని, అంతే తప్ప నీ అందానికి మెస్మరైజ్ అయ్యి రాజా ఎక్కడున్నా వస్తున్నా. ఎందుకంటే ఆ వేషం వేసావు కదా, ఒక యాంకర్గా రెక్కలు కట్టుకుని పైనుంచి దిగావు. ఒకటేంటి సార్, పొట్టకూటి కోసం ఎన్ని వేషాలు వేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా పట్టుకూటి కోసమేనా? కార్తీను నాగార్జున ప్రేక్షకుల కోసం. మరి నువ్వు కూడా ప్రేక్షకుల కోసమే. థ్యాంక్ యూ సార్. మాట్లాడడం మొదలు పెట్టినప్పటి నుంచి కష్టం బాబోయ్. క్షణంలో బాగా చేసావు అనసూయ. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పాక ఇంకా అసలు చచ్చిపోయినందుకు బాధపడ్డాను. అయ్యో, అలా రివీల్ చేస్తారండి. ఇది ఎడిటింగ్లో తీసేయండి, లైవ్లో కట్ చేయండి ప్లీజ్. ఎండ్లో చచ్చిపోతుంది కదా సినిమాలో సార్. రెండోసారి. సో కమింగ్ టు దిస్, ఈ ఆడియో ఫంక్షను గోపి సుందర్. వెల్కమ్ గోపి సుందర్. ప్లీజ్ ప్లే దట్ theme song of Bale Bale Mogadavai once, please. Play that beat, no? Theme. Can you do that? Dummy. Okay. 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 సినిమాకి భాష అవసరం లేదని పీవీపీ ప్రూవ్ చేశాడు. ఎందుకంటే ఒక పక్కన మడాల నుంచి గోపి సుందర్ని తీసుకొచ్చాడు. హీ హాస్ గివెన్ వండర్ఫుల్ మ్యూజిక్ ఇన్ భలే భలే మొగాడువై. అతన్ని ఇందాక నుంచి అదే అడుగుతున్నా. థీమ్ సాంగ్ చాలా బాగుంది, థీమ్ అందులో అది ప్లే చేస్తామంటే సీక్రెట్ చెప్పాడు, అది మీకు చెప్పకూడదు, అది తర్వాత చెప్తా. సో అందులోనే ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు కూడా చాలా బాగా చేశాడు. అదే దీంతో మీ అందరికీ ఇక్కడ ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. సినిమాకి భాష లేదు ఎందుకనంటే నాగార్జున గీతాంజలి చేస్తే తమిళనాడులో సూపర్ డూపర్ హిట్ అయింది. అట్లా కార్తీ వరుగే వరుగే వరుగే, యూ ఆల్రెడీ ప్రూవ్డ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ హిట్ ఫర్ యూ. వంశీ, సెలక్షన్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్ ఈజ్ గ్రేట్. నువ్వు లైన్ చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా ఇటువంటి కాంబినేషను పీవీ ఆలోచన ప్రకారం అటు తమిళ్లోనూ హిట్ అయ్యి, తెలుగులోనూ హిట్ అయ్యి, మ్యూజిక్ మలయాళంలో కూడా హిట్ అయ్యి, తెలుగు తమిళ్ మలయాళం మూడిట్లోనూ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. అండ్ సుమా, ఇందాక సాంగ్ చూపించావు కదా, తమన్నా కార్తీ, తమన్నా ఆ డ్రెస్తో కార్తీని ఇచ్చి, నేనైతే వంశీ ఏమనుకోవద్దు, నాగార్జున కూడా ఊహల్లో లేపి ఇద్దరితో కలిపి తమన్నాతో డ్యాన్స్ చేసేవాడిని. తమన్నా ఎక్కడున్నా యూ లుక్ గార్జియస్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీబడి. నువ్వు ఎప్పుడూ అలాగే నవ్వుతూ ఉండాలి. శివ అప్పుడు చాలా కోపంగా చూసేవాడు, నీ నవ్వు చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. దట్స్ అ మ్యాజికల్ టచ్ ఆఫ్ రాఘవేంద్ర రావు గారు యాజ్ హిస్ ఫిల్మ్స్. మాట్లాడడం మొదలెట్టిన తర్వాత కూడా ఆ టచ్ కనిపిస్తోంది మాకు బాగా. అశ్విని దత్ గారు ప్లీజ్. రాఘవేంద్రరావు అన్నీ మాట్లాడేశారు కదా, మాకు నేను మాట్లాడడానికి ఏం లేదు. ఎనీహో, నా అభిమాన హీరో అక్కినేని నాగార్జున గారు హ్యాట్రిక్ కొట్టబోతున్న సందర్భం.
అనదర్ లవబుల్ హీరో కార్తీ, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. అలాగే గత 5-6 సంవత్సరాల నుంచి సౌత్ ఇండియన్ ఫిల్మ్కే ఒక సెన్సేషన్ పీవీపీ. ఆయన ఆలోచన విధానం, అలనాటి మన జగపతి, సురేష్ సంస్థలు గుర్తుకొస్తూ ఉంటాయి. అలాగే వంశీ పైడిపల్లి, ఫెంటాస్టిక్ డైరెక్టర్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఇట్ విల్ అర్థమైపోతుంది పాటలు చూస్తుంటేనే. హ్యాట్రిక్ నాగార్జున గారికి రెడీగా ఉందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రాఘవేంద్రరావు గారు అండ్ అశ్విని దత్ గారు. మీ కాంబినేషన్ ఎప్పుడు ఇలాగే ఉండాలని, మీ ఫ్రెండ్షిప్ ఇలాగే చరిత్రలో అందరూ చెప్పుకోవాలని. ఆ రైటర్స్ హరి గారు, కెన్ వీ హ్యావ్ ఫ్యూ వర్డ్స్ సార్? గుడ్ ఈవినింగ్ అండి. కొత్త ఆలోచన చేసేటప్పుడు ఇండస్ట్రీలో ఇది వర్కౌట్ అవుతుందా, ఇది ఎవరన్నా ప్రొడ్యూసర్స్ ఒప్పుకుంటారా, ఎవరన్నా హీరోలు యాక్సెప్ట్ చేస్తారా, లేకుంటే దీన్ని మళ్ళీ ఫైల్ చేసి బాక్స్లో పెట్టి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్కి చెప్పుకొని ఆనందపడి పక్కన పెట్టేద్దామా అనే స్థాయిలో ఆగిపోతూ ఉంటే, అప్పుడప్పుడు సడన్గా నాగార్జున గారు గీతాంజలి ఫ్రేమ్లోకి వస్తుంది. మా అందరికీ ఇన్స్పిరేషన్ అయిన రాము గారు శివ గుర్తొస్తుంది. టక్కని వంశీ గారు ఒక ఐడియా చెప్పినప్పుడు ఇది మూవ్ అవుతుందా, ముందుకెళ్తామా, వర్క్ చేస్తాం, ఒక హీరోని ఫుల్ ఫిల్మ్ చైర్లో కూర్చోబెట్టి కథ ఊహించుకోగలమా తెలుగు ఇండస్ట్రీలో అని అనుకుంటుంటే కళ్ళ ముందు నాగార్జున గారు మాత్రమే కనిపించారండి. ఆయన మాత్రమే ఎంకరేజ్ చేయగలరు ఇలాంటి కాన్సెప్ట్స్ని, ఇలాంటి ఆలోచనల్ని. ఒక అడుగు ముందుకేయాలన్నా కూడా నేనున్నాను రండి అని చెప్పే నాగార్జున గారు కనిపిస్తూ ఉంటారు. ఫస్ట్ వెళ్ళి నాగార్జున గారిని కలవగానే ఆ రోజు ఆయన ఎంతైతే ఎంకరేజ్ చేశారో త్రూఅవుట్ దిస్ 1.5 year ఐడియా మొదలైన దగ్గర నుంచి ఈరోజు ఆలోచనల్లో ఇన్స్పైర్ చేసిన నాగార్జున గారు యాక్టివ్గా కూడా ప్రాజెక్టులోకి ఇన్వాల్వ్ అయ్యి ఈ రోజు వరకు అదే స్పిరిట్. లాస్ట్ 8 రూమ్కి వచ్చి రష్ చూసిన రోజు కూడా కొత్త, అసలు మేము అవుట్డేట్ అయిపోతాము అనుకున్న టైంలో 20 ఏళ్ళుగా ఆయన ఇండస్ట్రీలో ఉంటూ ప్రతి చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకుంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. అలాంటి నాగార్జున గారితో వర్క్ చేయడం చాలా 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 హ్యాపీగా ఉందండి. ఆలోచన చేయడానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు చేయండి, హీరోలు మూవ్ అవుతారు అని చెప్పిన చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్, ఇది రెగ్యులర్ యాక్షన్ సినిమా కాదు, డ్రామా సినిమా కాదు, లవ్ స్టోరీ కాదు. యంగ్ హీరో కార్తీ లాంటి హీరో ఆయన మనం ఆవారాలో చూసాం, తర్వాత నా పేరు శివ లాంటి సినిమాలు చూసాం. ఇలాంటి సినిమా చేస్తారా అని అడగంగానే నాకు కథ నచ్చితే నేను చేస్తాను రండి అన్నారు ఆయన. 2 సిట్టింగ్స్. ఒకసారి ఫస్ట్ టైం వినిపించాం, సెకండ్ టైం ఫుల్ నరేషన్ ఇచ్చాం. ఒక కరెక్ట్గా 10 నిమిషాల్లో ఈజీగా నిర్ణయం తీసుకొని మూవ్ అయిపోయారు ఆయన. ఇలా ప్రతి అడుగు కూడా మేము ఆలోచించామే కానీ విన్న నాగార్జున గారు కానీ, కార్తీ గారు కానీ, నెక్స్ట్ పివిపి గారు. ఈ సినిమా స్క్రీన్ మీద మీరు టీజర్ చూసి ఎగ్జైట్ అయ్యారు కదా, దీనికి 4 ఇంతలు విజువల్గా స్క్రీన్ మీద ఉంటుందండి. ఏ ఒక్క ఫ్రేమ్ కూడా అంత ఈజీగా ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేసే ఫ్రేమ్ కాదండి. అద్భుతంగా అంతే సపోర్ట్ చేస్తూ ఈ ఆల్మోస్ట్ 100 days షూట్లో కూడా ఏ రోజు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా పర్లేదు చేయండి, యూరోప్లో స్కెడ్యూల్లో రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా పర్లేదు చేయండి అంటే ఎంకరేజ్ చేసిన పివిపి గారు. ఇలాంటి మంచి మనుషుల మధ్యలో ఒక మంచి స్క్రిప్ట్ చాలా ఈజీగా అలవాటుగా మూవ్ అయిపోయిందండి. ఇలాంటి ప్రాజెక్టులో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు వంశీ గారికి, పివి గారికి, సపోర్ట్ చేసిన నాగార్జున గారికి, కార్తీక్ గారికి, ఇలాంటి అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ హరి గారు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ హరి గారు. సాల్మన్ గారు, వుడ్ యూ లైక్ టు సే యువర్ విషెస్? I think మేము మాట్లాడుకుందని most of all Hari మాట్లాడేశారు. So there is nothing much left. But I would like to say something that many people keep talking about wanting to do a new film, wanting to do new kind of film. But most of the times people just keep talking, and this man, Nag sir, he keeps doing it again and again over the years. So congratulations sir, and thank you sir. థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్ గారు అండ్ హరి గారు. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇవాళ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఆడియన్స్ లో నుంచి మనకి విపరీతంగా విజిల్స్ వినిపిస్తున్నాయి. మామూలుగా థియేటర్లో సినిమా విడుదలైన తర్వాత హీరో గారు స్క్రీన్ మీద కనిపించినప్పుడో లేకపోతే ఒక డాన్స్ నంబర్ వచ్చినప్పుడో వినిపించే విజిల్స్ అయినా అవి, కానీ వీళ్ళు బాగా ప్రిపరేషన్తో ఎక్విప్మెంట్తో వచ్చారనిపిస్తుంది. నాకు ఇంకో రకంగా కూడా వినిపిస్తోంది. ఎలా? ఆస్కర్స్లో ఎవరైనా ఎక్కువ మాట్లాడినప్పుడు ఒక టైమర్ పెడుతూ ఉంటారు, అంతకన్నా మాట్లాడొద్దని. అలాంటి విజిల్స్లా కూడా కొన్ని వినిపిస్తూ ఉన్నాయి నాకు అక్కడ. ఎనీవే, ఇందాక మనం సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఊపిరి సినిమాలోని ఒక సాంగ్ చూసాము. ఇప్పుడు డాన్స్ పర్ఫామ్ చేయడానికి ఆర్ వెరీ ఓన్ టాలెంటెడ్ సాయి తేజ తన టీంతో సిద్ధంగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ హిమ్. సో సెల్కాన్ 4G Plus presents ఊపిరి ఆడియో లాంచ్ పవర్డ్ బై స్మార్ట్ మొబైల్స్, హోమియో కేర్ ఇంటర్నేషనల్. ఈ కార్యక్రమాన్ని మీరు TV9, NTV, వనిత అండ్ అలాగే మా మ్యూజిక్లో వాచ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ జంగ్లీ మ్యూజిక్ అండ్ ద ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. పదానసూయ, Sai Teja and team. Let's hear it for them. అయ్యో 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 చందమామ కిందికొచ్చి ముద్దు పెట్టే. అయ్యో అయ్యో అయ్యయ్యో ఎండ వేళ ఎన్నెలొచ్చి కన్ను కొట్టే. పంచదార పాకమేదో దొరికిందే, కంచె దాటి చిటిచి మయగిరిందే. కుండ పొద మల్లె వన కురిసిందే, ఊపిరంతా ఉక్క పొద పెరిగిందే. నన్ను చుట్టుముట్టి చూది గుచ్చినావే, పొగలేని సెగ నువ్వే నాతో అంటు గట్టి మంట పెట్టినావే. అరే నా ఒంటి తీగకు ఇన్నేసి వెలిగలు నేర్పింది నువ్వే. పిల్ల రంగు పిట పిట చెంగు చెంగు చిట్టబట, కంటి ముందే అడ్డ గిట చుక్కు తిరుగుతున్నదే. ఒప్పు సొప్పు గిట గిట చెప్పలేని గడ్డ గడ్డ, చూపుతోనే గడ్డ గడ్డ తప్పికేమో తిరగతున్నదే. సీతాకోక చిలకల గుంపు నడుమొంపుల్లో
గుండె తరకు అయ్యో రమానందం దిగురాకు ఎంత పని చేస్తుందనుకో ఏ చేసే పని చేస్తూ నీ సోకు ఎన్న పూస రాస్తోందే నాకు నీ కష్టమంతా నా కష్టమేగా కంగారే పడకు ఏ పిల్ల రంగు పిట పిట చెంగు చెంగు చిటపట కంటి ముందే అట్ట గిట తిప్పుకుంటూ తిరుగుతున్నదే ఒంపు సొంపు గిట గిట చెప్పలేని గట గట చూపుతోనే గట గట తప్పికేమో తిరుగుతున్నదే అయ్యో 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 చందమామ ముద్దు పెట్టి చిచ్చు పెట్టే అయ్యో అయ్యో అయ్యయ్యో ఎండ వేళ ఎండలొచ్చి రెచ్చగొట్టే ఉండే నాకు ఇబ్బంది ఉండలేను ఉండవను ఇబ్బంది అంతమంత నీకు అప్పగించందే ఆడేడు నిద్రైన పోనందే పంచదార పాపమేదో దొరికిందే కంచెదాడి చిటి చీమ ఎగిరిందే ఉండపోత మనే వాన కురిసిందే ఊపిరంతా ఉక్కపోత పెరిగిందే Wow. Sai Teja and team, that was outstanding performance. Superb performance. So Celcon 4G Plus presents Upiri audio launch powered by Smart Mobiles, Homeo Care International, Karikramani Miru TV9, NTV, Vanita and Alage. You're watching it on Ma Music. And ladies and gentlemen, put your hands together. Vachesindi mana andala sundari Tamanna. Hi. Hello. Hey.